కోకో రైతుల సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రభుత్వమే రంగంలోకి దిగినా కంపెనీల మొండి వైఖరితో సాగుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. స్వయంగా మంత్రి సమీక్షలో ఒప్పందం జరిగినా కంపెనీలు పాత గింజల్ని కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో దక్కిన ధరకే పంటను తెగనమ్ముకుంటున్నట్లు వాపోతున్నారు. కోకో రైతులను కష్టాలు వీడటం లేదు. సాగుదారుల సమస్యలపై నెల రోజుల క్రితం ఏలూరు కలెక్టరేట్లో కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. కంపెనీలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే రేటుకు తమ నుంచి కొనుగోలు చేసే ధరకు సంబంధం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయమై కంపెనీ ప్రతినిధులను మంత్రి ప్రశ్నించగా ప్రస్తుతం మార్కెట్ లేదని, డిమాండ్ తక్కువగా ఉందంటూ పలు కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో కంపెనీలు ఇస్తామన్న ధరకు ప్రభుత్వం 50 రూపాయలు చేర్చి కేజీ గింజలు 500 రూపాయల చొప్పున కొనుగోలు చేసేలా అందరి సమక్షంలో కంపెనీ ప్రతినిధులు మాటిచ్చారు. ఆ మేరకు అన్ని రకాల గింజలను పాత కొత్త తేడా లేకుండా కొనాలని మంత్రి షరతు విధించారు. అయితే కంపెనీలు మంత్రి ముందు చెప్పిన మాటకు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధం లేదని రైతులు వాపోతున్నారు. కోకో బయర్స్ సోకాల్డ్ కాన్ఫెక్షనరీ మ్యానుఫ్యాక్చరర్స్ అంతా కలిసి సిండికేట్ అయ్యారు. వాళ్ళు ఇతర దేశాలను ఇంపోర్ట్ చేసుకుని 900 రూపాయలకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మన దేశంలో తయారవుతున్న కోకోని 450 కంటే కొనట్లేదు. గవర్నమెంట్ సపోర్ట్తో 500 అవుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి లాభాలు సుమారుగా 825 కోట్ల రూపాయల లాభం చేకూరుతుంది. వాళ్ళకి లాభాలు చేకూరుతున్నాయి కానీ రైతుకి రావాల్సిన లాభాలు తగ్గిపోతున్నాయి. గవర్నమెంట్ని వేడుకుంటున్నాము, వీళ్ళు ఇంపోర్ట్ రేట్స్ ఫార్మర్స్కి ఇచ్చేటట్టుగా చూడాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న రేటుతో మాకు అనుసంధానం చేయమని చెప్పి మేము అడిగాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో 850 రూపాయలు ఉంది, కానీ మా దగ్గర వాళ్ళు 450కి మించి కొనమంటే ఒక 50 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి కొనమని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అన్సీజన్ గింజలు అసలు కొంటల రైతులు అయిన కాడికి అమ్ముకుంటున్నారండి. నేను బయట వాళ్ళకి 250 రూపాయలకి ఇచ్చేసానండి. ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటాం, అట్లాగే 200కి 250కి ఎవరు తోచిందో వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. వేసవి సీజన్లో వచ్చిన గింజలను మాత్రమే కంపెనీలు కొనుగోలు చేస్తూ ఉండగా పాత వాటిని తర్వాత కొనుగోలు చేస్తామంటూ దాటవేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లే అన్ని రకాల గింజలను కొనాల్సి ఉండగా అలా జరగడం లేదని వాపోతున్నారు. దీంతో నిల్వ చేసిన గింజలు పాడవుతాయనే భయంతో రైతులు తమ వద్ద ఉన్న సరుకును తెగనమ్ముకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వమే చొరవ చూపి విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల విషయంలో ఆంక్షలు విధించాలని కోరుతున్నారు. ఈ సీజన్ గింజల వరకే 500 కొంటున్నారు. ఈ అన్ సీజన్ గింజలు తర్వాత వేసుకుంటాం అని అంటున్నారు. మరి ఏ రేటుకి వేసుకుంటారో ఏం తెలియదు. అందరి దగ్గర 4 టన్నులు 5 టన్నులు అట్లా ఉండయి. ఏమన్నా చెడిపోతాయని ఇప్పుడు దాకా జాగ్రత్తగానే పెట్టాం, కానీ మాకు కంగారుగా ఉంది. దాని ఏదో రేటు నిర్ణయించి రైతుల దగ్గర నుంచి అవి కూడా కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. పాత గింజలు అనేది కొనుగోలు చేయట్లేదు. ఏంటి అని అడిగితే మేము తర్వాత తీసుకుంటాము అని అంటున్నారు, కానీ ఎక్కడ కొన్ని చోట్ల వేసుకెళ్తున్నారు, కొన్ని చోట్ల వేసుకెళ్ళట్లేదు. గట్టిగా అడిగిన వాళ్ళ మట్టికి దగ్గరగా కంపెనీకి తీసుకురమ్మంటున్నారు. అక్కడ తీసుకెళ్ళి జల్లిడేసి పాత గింజలు తీసుకుంటున్నారు 300 చొప్పున. గవర్నమెంట్ వారు చెప్పారు, కానీ ఇక్కడ అధికారులు, ఇక్కడ కంపెనీ వాళ్ళు కానీ ట్రేడర్స్ కానీ ఎవరు గింజలు మిగతా గింజలు ఎవరో పట్టట్ల, పాత గింజలు అనేది పట్టట్ల. నష్టమే. మరి ఏం చేస్తాం అనుకున్న కాడికి ఎవరు పడితే వాళ్ళకి 200కి 250కి ఆ విధంగా వేసుకెళ్తున్నారు. అంతకన్నా మేము చేయగలిగింది మాకు కనపడతలా. మంత్రి సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని సైతం పక్కన పెట్టి కంపెనీలు పాత గింజలు కొనలేమని చెప్పడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గింజలు కొనుగోలు చేసిన తర్వాత నగదు చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోందని వాపోతున్నారు. ఇప్పటికే టన్నుల కొద్దీ విత్తనాలు గోదాముల్లో మగ్గుతూ ఉండగా ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో వాటిని తక్కువ ధరకే అమ్ముకుంటూ నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు.